హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. దీపావళి పండుగ వస్తుంది కదండి. అందరము వివిధ రకాలుగా ముందట ఈ నెల రోజులు అందరం సాయంత్రం సమయంలో దీపాలను అయితే వెలిగిస్తాము కదా. నాకు తెలిసిన ఒక 2 ఈజీ చిట్కాలను మీ ముందుకు తీసుకొస్తున్నానండి దీపాలను అలంకరించుకోవడానికి. సాయంత్రం సమయంలో దీపం పెట్టే ముందు ఈ శ్లోకం చదువుకొని దీపం పెట్టడం మంచిదండి. దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే. ఇలా చదువుకొని అందరము సాయంత్రం ఈ శ్లోకాన్ని అయితే చదువుకొని అందరము దీపము అయితే పెట్టుకుంటాము కదా. ఈ దీపం అలంకరించుకోవడానికి ఒక 2 రకాల పద్ధతులను అయితే మేము ముందుకు తీసుకొస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, మొదటిది ఒక గట్టిగా ఉండే దారాన్ని తీసుకొని 3 వరుసలుగా దాన్ని చివరకు ఒక ముడి, మధ్యలో మళ్ళీ ఒక ముడి, వీడియోలో చూపించిన విధంగా మనకు ఎన్ని స్టెప్పులు కావాలంటే ఎన్ని దీపాలు పెట్టుకుంటామో అన్ని ముళ్ళును వేసుకొని, చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు రెండో పద్ధతి, 3 బ్యాంగిల్స్ని అయితే తీసుకొని వాటిని ట్రయాంగిల్ షేప్ వచ్చే విధంగా దారాలు వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్టుకోవాలి. ఆ చివరిగా ఉండే గాజు సైజులో మనం ఒక అట్ట ముక్కనైతే తీసుకొని దానికి ఒక గమ్ముతో స్టిక్ చేసుకోవాలి. చూడండి, ఇలా తయారవుతుంది అది. ఈ విధంగా మనకు ఎన్ని అవసరమో అన్ని షేప్స్ అయితే చేసుకోవాలండి గాజులతో. ఈ గట్టిగా ఉండే గాజులు అయితే కొంచెం మెటల్ గాజులు అయితే బాగా ఉంటుందండి. చూడండి ఎలా అట్ట ముక్కను పెడుతున్నాను. ఇలా చేసుకున్న తర్వాత ఇలా ఇవన్నీ రెడీ అయిన తర్వాత నా దగ్గర వాటర్ దీపాలు అయితే ఉన్నాయండి. చూడండి, మధ్యలో వాటర్ దీపాన్ని పెట్టి అందులో వాటర్ పోయగానే లైటింగ్ ఎలా వస్తుందో, ఇలా మనకు కావలసినంత సైజులో దారాన్ని కట్టుకొని మనము ఇంటి ముందట డెకరేట్ చేసుకోవడమే. ఈ ఐడియాస్ 2 మీకు నచ్చాయని అనుకుంటున్నాను. అందరూ ఫాలో కండి, ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.